నాన్న నేను చిన్న వాళ్ళ కట్టుకోవాలి కాదు పెట్టుకోవాలి తమ్ముడు కాదంటే అమ్మా మనకు ఒక కొడుకు పెళ్లి చేసినాం కొడుకు రేఖ చిన్నగా ఉన్నది కొడుకుతో బిడ్డలేదండి మామ అదే నువ్వు అన్నట్టుగా మనకు ఒక బిడ్డ ఉంటే రేపటి కాళ్ళ మన బిడ్డ పెరిగి బిడ్డ మా ఇంటి కూడా అతను ఎవరో పంది చేసి పైన కాళ్ళు కానీ కన్ను దానం చేసి మన బిడ్డ ఉంటే మామ ఆ ప్రాణమైన కాటుకొని గౌరవపోతే గిద ఉడికొచ్చి 3 రోజుల పిల్లలు 3 వాసన వచ్చినా కానీ మనం ఉన్నప్పుడు ఆ బిడ్డకి ఏం పోతారో ఏం పెద్దలు కావాలని వాళ్ళు చూడ ఏడితే మామ చాలా మంది నాడు కొడుకు ముందు నడుస్తాడు బిడ్డ పేరకం పట్టుకొని పోదా నేర్చుకుంటా అవుతుంది కోడలు బిడ్డ లేని దానికి నేనేమి చేయగలనే నేనేం చేస్తాను సంతలేదు నేనేం చేస్తా ఎవరైనా అంటారు దగ్గర కూర్చోరు సరికాలం ఎక్కసి వచ్చిన తాగిరా మీరు మొదలు వచ్చిన దగ్గర కూర్చున్నది గట్టగాదయ్యా మరి ఆ కోడల్నే బిడ్డ అనుకుందాం మరి ఆ కొడుకే కొడుకు అనుకుందాం అన్నావు కానీ ఇప్పటికప్పటికి అన్నారే మరి కోరిన సొమ్ము పెట్టి కోడలు తీసుకొచ్చిన కోడలు ఏనాడు బిడ్డ కాదు అడిగినంత వరకత్తం ఇచ్చి అల్లుడు తీసుకొచ్చిన అల్లుడు ఏనాడు కొడుకు అయ్యా నువ్వో మాట అంటే నాకో మాట గిట్టనే మనోళ్ళకి ఒక్క కొడుకును అన్నోళ్ళ బతుకు మరి ఒక్క కొడుకును అన్నోళ్ళ బతుకు చెప్తే ఎట్లా అంటే మరి సావుకారి గర్భాన ఒక కొడుకు వచ్చింది ఆ కొడుకు వచ్చినాక 5 ఏళ్లకు ఆ సావుకారికి ఏదో గాసారం తక్కువ సావుకారి కాలం అయింది సావుకారి కాలం అయిపోతే ఈ సావుకారి అమ్మ ఏం చేసింది అయ్యో నా భర్త చచ్చిపోయా నాకు ఒక్క కొడుకు ఆయన ఆ కొడుకును 60 కట్టం చేసి 5 కట్టం చేసి కాని కట్టం చేసి ఆ కొడుకును అంత ముద్దుగా దాడి పెద్ద చేసుకున్నది కొడుకుని 20 ఏళ్ళ కొడుకుని చేసింది మంచిగా అమ్మాయిని తీసుకొచ్చింది నాకు కోడలు కాదు కన్న బిడ్డలో చూసుకుంటా నాకు ఇక బిడ్డ లేదు కదా నాకు ఒక్క కొడుకే అని మరి ఆ కొడుకు పెళ్లి చేసి కోడలు కన్న బిడ్డ కంటే మిన్నుగా చూసుకుంటాను ఇక నాకు బిడ్డ కాదు నాకు కోడలు కాదు నాకు బిడ్డే నాకు ఒక్క కొడుకేనా నా భర్త చచ్చిపోయి భూమి సంపాదించింది జాగా సంపాదించింది మంచిగా వ్యవహారాస్తుని చేసింది ఇక అంత ముద్దుగా అరుచుకున్నది ఇక ఇల్లు సంసారం ఆ కోడల చేతుల్ని పెట్టి నాకు ఎవరు తినటోళ్ళు అని ఇల్లు సంసారం ఆ కోడలకి అప్ప చెప్పింది మంచిగా అంత ముద్దుగా కన్న బిడ్డలు చూసుకున్నది ఓనాడు గాసారం నాకు ఆ సావుకారమ్మ కాలం సావుకారమ్మ కాలం అయితే ఈ సావుకారమ్మ కోడల అత్త తలాపు కూర్చున్నది దాని కంటికి నీరే వస్తుంది ఇక పాపంగా పలానా వచ్చినట్టు ఆ వాడ తట్టి ఈ వాడకి ఎరకైతే అందరు చూడబోరా మంది చూడవేను వాళ్ళు సావుకారమ్మ కోడలు చూస్తారు కుయ్య అంటే ఎరకాయ అంటే చూడవేన మంది అంటారు దీనికే ముట్టింది పడ్డే ఉన్నది దాని కంటి నీరే వస్తలేదే చూడవేన నూకుంటారు వాళ్ళు మాట్లాడరా దీనికే ముట్టింది పడ్డే ఉన్నది బిడ్డకాయ అంటే కోడల కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నది కోడలలో చూసుకున్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నది దానికి ఇంత కూడా కంటి నీరు వస్తలే అని చూడవేన మంది తలో దిక్కట అంటే దానికి ఇచ్చేది అనిపిస్తాను నాకు దుఃఖం వస్తలేదా మంది పోవడం అనిపిస్తాను ఎట్లా కాదని రోడ్డు దిగిపోయింది రోడ్డు దిగిపోయిన వాళ్ళు మాదిగోళ్ళ ముసలామె కొడులు పట్టుకొని కొయ్య పోతాను పొలాలలో అమ్మ మనం ఎడు పోతాను అని అడిగింది అంటే బిడ్డని కొయ్య పోతాను అన్నది కొయ్య పోతే ఎంత ఇస్తారు అమ్మ నీకు అంటే నాకు అడ్డడాన్ని వాటిలు పెడతారు అన్నది అడ్డడి వాటిలో పోతాకపోతా ముసలినా నేను వాటి ఇస్తామా అత్తకాడు ఎడుతున్నా అన్నది ఎవరికైనా మరీ నచ్చాలంటే ఆశపడదా ఏంది పొద్దాక ఆ ఒడ్డు ఎక్కాలి ఈ ఒడ్డు దిగాలి ఎండలా పొలం పోయాలి తూడు వడ్లు వస్తానే అడ్డడి వడ్ల కంటే తూడు వడ్లు ఎక్కువ వస్తాయి పుత్తాలు చెవు దానివల్ల నాకు ఏడుతారు అనుకున్నా ముసలి అత్త బావ అన్నది ఏం చేసింది కొడగడ వారేసింది వచ్చింది ఆ కొంటల్లో
సావుకారు అమ్మ తలాకు కూర్చున్నాడు. ఇక ముసలి ఏమని ఎత్తుంది ఆ ముసలి, ఇది దానం అయినాకనే ఇస్తుందో దానం కాకముందే ఇస్తుందో నవ్వా ఓ నవ్వా, అది దానం అయినాక తినాలన్నా వెళ్ళొద్దా అంటుందో ఏమో నవ్వా ఓ నవ్వా, అది తానే ఇస్తుందో తప్పుకే ఇస్తుందో నవ్వా ఓ నవ్వా, దాని సోలెంతా చిన్నగున్నదో నవ్వా, దాని కూలి ఎత్తడాలని దాని కూలి కొరకు అది ఎడతాను. అదే మన కడుపున ఎద్దులో గుడ్డిలో మనకు బిడ్డ ఉడితే అమ్మ నన్ను అంగ నన్ను గిట్ల బొమ్మని సాగదు, నువ్వు రాంగ నన్ను గిట్టరమ్మని సాగదు అనివే అమ్మా అని అడవిల్ల పెంట మీద కోడిదవ్వి కింద నేరుగా బుక్కినట్టు అల్లించుకుంటా ఏడ్తే లోకం వల్ల ఏడుతున్నాయ్యా. కొట్టురాలు చేత దానం చేస్తే దంగమయ్య తోళ్ళ పూలయ్యి కురిసినాయట, అది అరటి కొట్టురాలు చేత దానం చేస్తే అగ్గాయి కురిసిందాట. నేను అరటి కొట్టురాలు కొడుక ఇక కచ్చేరి పైన వరకు మేము పోయిన పోతానని కొడుకు నువ్వు చెప్పు. నీ మేడలో తయారై కోడల దగ్గర కొడని అంతదాకా మేడలు పైలం అని నేను కోడలు చెప్తా. నువ్వు కచ్చరికాడి బొమ్మలో కచ్చరికాడి మరి ఆ బిడ్డలు అనుకున్నది పుత్తడి బొమ్మలు తయారైంది. నా కోడల దగ్గర పోయి నా కోడలు అంటే అందరూ వస్తుంది కోడలు కాదు కోడల అందరూ నువ్వు 4 గంటలు లేస్తా 9 గంటలు సాయంత్రం పొద్దున అందరు పందిరుకొని పనులు పోతుంటే అది గడవలకు వచ్చి పోయేటోళ్ళే తిరుగుతుంది. వీళ్ళందరికి ఎప్పుడు పంది విందో వీళ్ళు పోతారు, మా అక్క నాన్న తిరుగుతుంది, ఆయన తిరుగుతుంది. చక్కని కోడలు నా కోడలు అంటే కోడలే ఇక అది లేచిందో ఎవరో పోయి లేపన్నా సంసారం పైన చెప్పుదా అయ్యో పండుగ కూడా దేవుడు కుక్కలు మాట్లాడుతున్నాడు. కుక్కలు పడినట్టే. అరే సరికారు ఏం చేస్తారు ఏందమ్మా చిన్న దోసాని ఏందే దాసి నీ పొగనే కాలు ఎప్పటికి ఇట్లా అవ్వా వాడు ఒక్క చేస్తే పంట అడే నడిగామైందంటే గిట్ట 2 వెయ్యాలి. నా రాత పాడవాడ వానికి మొగతనం లేదు, నాకు వాడింతలు కదా ఒక లంజ కొడుకు ఆయన 4 ముడితేవాని మన కాలు ఎత్తుకోడు మొగతనం లేదు. నీకు మాలు వానికి ఎట్లా అది లేకపోతే ఏందమ్మా దోసాని 2 పొద్దులు పోయినాయి. ఏంది మంది నా సంవత్సరంతో ఉత్సాలుకున్నారు కాదు ఈ సంవత్సరం చేయబట్టి మా అత్తలంటే నా అంత బండ కొట్టుకుంటుంది మందిని సంవత్సరాన్ని మక్కులు అనుకుంటున్నావా 2-2.5 వరకు చుట్టూ చుట్టుకొచ్చి కూడా చుట్టే కానీ ఈ సలికే వాళ్ళు ఉంటారు. ఇప్పుడే ఇంకో గంట సేపు అంతే మరి పోదమ్మా. ఇంటి ముందుకు మీ అత్తమ్మ వచ్చింది వచ్చిందా పోదమ్మా అమ్మ సరే పోదా కూడా తెలిసినాకైనా నిమ్మ మూసింది
అక్కడికి తిరిగినట్టు అయ్యే చేరకల పడింది అయ్యే ముండా పిచ్చిదానా ఓ దాని గద్దెలో మోపుతానే నువ్వు ఆలోచిస్తాను ఓ అవ్వ ఇప్పుడు గద్దెలో మొక్కాలంటే మేడారం పోవాలంటే ఒక్క రోజు పొద్దుంతా పడుతుంది ఏంటి పోతారు జనాలు ఇప్పుడు ఏ పట్టి అయినా ఇంకో మా సరిపెడుతుంది కూర్చోడు సరి 11 అయితే వాళ్ళ ఆయన వాళ్ళ పని అంతా బుడబుట్ట అంటాను అప్పటికే అంటే అయిపోతే అది సరవిర కనుకని రేఖ కోడలు శశరేఖ మరి ఇంటి ముందుకేనా అని వచ్చాను ఏంటి ఆడిపుడుక ఉడితే అలదాకా వాడుకుంటారు అని అడవిలో ఉన్న కాడ ఆకలి శృంగారంగా ఉండాలి ఆకలి శృంగారంగా లేకపోతే ఆడదాని అంగీతమే లేదు అనుకుంటారు లోకం ఈ అమ్మటో దాకా పని అంతా తిరుక్కొని ఎక్కడో అక్కడ పని పోతారు నువ్వు గీయాలదాకా అంటావు నువ్వు కింద కాలుకి అందానికి కాలుకి కూడా సెట్ అవుతుందా నువ్వేమి నీ బొత్తే పెరుగుతాను పెరిగాలట నువ్వు కూడా బొత్తే పెరుగుతాను ఏం పెరుగుతుంది అత్తమ్మా ఏంది కోడలా నువ్వు జేరుగొడ్డోలే జడేసినవు శిఖరంగా పూలు పెట్టినవు మన బతుకమ్మ పండుగ కట్టుకునే పితాంబరం కట్టినవు ఎడిపోతానవా అంటే నెత్తిలా ముడ్డి కొలుసు పెట్టినావు దానికాడ నెత్తిలో పెడతారా ముడ్డి కొలుసు ఏనాని మొత్తానికి గాయదాన్న ఇక కనబడతాయి కొంచెం మొత్తం కాదు మొత్తం సరికాల నువ్వు సరికాల వరకు నువ్వు పక్క పిచ్చదాన్ని అవుతావు ఇద్దరం అవుతాను అరే నన్ను ఎందుకు గడుపుతాను నేను పూజలో పోతాను ఎందుకు అంటే కూరడు పట్ట కుదిరింటి ఆడిబిడ్డ కావాలి సురగల్ల దగ్గర పూజ పోతారు అచ్చదాకా ఇల్లు జాగ్రత్త అని చెప్తామని వచ్చే వరకు గీయాల దాకా వంటివి అప్పుడు కోడలు అనుకున్నది ఎటో పోతలేని బిడ్డలారా నీకు ఆడిబిడ్డ నాకు బిడ్డ కావాలి కూర ఆడిబిడ్డ పోతానన్నప్పుడు కోడలు ఏమనుకున్నది దేవుడు అన్నోనికే లేదు పా దేవుడు అన్నోనికి బుద్ధి నమ్ముని పోతా 60 ఏళ్ళ పెద్ద మనిషి మా అత్త 20 ఏళ్ళ కొడుకుండగా ఇప్పుడు బిడ్డను కంటారు కంచె నేను కనాలి కంచె నేను ఎవరి దగ్గర వాడన్నట్టు పోరగల్ల పక్క చేసుకొని పంచె నేను కనాలి ఇవాళ మా అత్తను అడ్డం తిరిగి అత్తమ్మ నువ్వు ఓడు కరెక్ట్ కాదు కంచె నేను కనాలంటే అత్త మీని కొడుకు ఉత్తూరాలు నా మాట నడుతుందా ఏంది నాకు ఎదురు చెప్పేదాని అంటే మూల కూర్చోవాలి ముందట్టున్నది ముసర్ల పండుగ కూర్చో ముసల్తానని కూర్చోన్నట్టు 15 రోజులు నడుతుంటే చూస్తే వైభోగం అత్తమ్మ ఆగే అత్తమ్మ ఆగానికి అంత దూరం పోయేమో ఏం లేదు నువ్వెందుకు టెన్షన్ నాకు నువ్వు తీర్థం పోతాను ఏమన్నది నువ్వు కాలు కొట్టకు కాలు కొడితే ఇచ్చేది పోతాను నాకేమన్నది తీర్థయాత్ర తిరగబోతాను నేను రాంగా అతి చేతులతో వస్తాను నీకు మెడకు మంచి గొలుసుకొని కత్తది అది ఇంత బాధ అయింది కదా నా కోసం భరతావులా నేను భరతావులు సరే బిడ్డ వాళ్ళు నీకు దండ చేస్తాంటే భరతావులని వాళ్ళు అంటారు పేరు పెడతారు నువ్వు నా ఇంట్లో తిరుగుతే కళ్ళు 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 తిరగాలి గజల సప్పుడు కానీ నీకు గజల పత్రులు ఎత్తుంది ఇంకా సేపు గజల పత్రులు అంట మరి లడ్డు కొనుక్కరా అద్దు 1 కిలో జిలేబీ కట్టించుకురా నాకు లాయిలప్పదే
ఇక లప్ప పాడు ఇక లాయలప్ప లాయప్ప నువ్వు తెస్తే అటు మన దమ్మన్న పాట మోటం వదన్న అటు నేను ఇటు ఆయన ఇటు కొడతాడు నేను అటు కొడతా ఆయన కూడా లప్ప మోటం వదన్న ఉన్న కాడికైనా అన్నారం వచ్చిన మేకపోతున్నట్టున్నారు ఇక మీరిద్దరే ఆడుకుంటారు ఆయన ఇటు నేను అటు అత్తమ్మా నువ్వు పొయ్యొచ్చరాక నేను ఇంటికాడ ఉంటే నీ బంగులకు నీ ఇల్లుకు దయ్యం ఆశ పడితే పట్టుకో ఆనికాయకు చెప్పు కట్టినట్టు లంజ కొడతాను ఆనికాయకు చెప్పు కట్టడానికి ఎట్లా అన్నట్టు ఏ నా సార్లకాయకి నేను చెప్పుకుంటాను గలీజు కాదు లంజ కొడక నేను ఆనికాయకుంటా అంటే ఎవరు కోసుకపోకుండా ఆనికాయకు చెప్పు కడతానంటే నేను ఆనికాయను వాడు చెప్పు కడతానన్నట్ట లంజ కొడక నేను ఆనికాయకుండా చెప్పుకుంటా తీగలకు అత్తమ్మా పురాణ దేవతల పూజ వేయచ్చరాక ఇల్లు ముందులు మంచిగా కాపాడుతా ఇక పోయి రాపో అచ్చదాకా మేడలు పైన మేడలు ధనం మీరు కోని బిడ్డ మీ పూజలు పోతాను అచ్చదాకా రాజ్య దేశం పైన తల్లి కాదే ఉత్తడి బొమ్మల తయారయ్యింది జలబిందే పువ్వులకు పుట్టికే పట్టుకున్నది తన భరత తన మెరుక్కొని పగ్గాలు చేతులు పట్టుకొని వంటరు కట్ట పట్టుకొని గలగల 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 పన్ను కొట్టుకొని ఇంటి ముంగడి కట్టారా జలానికి జలబిందే పూల పుడికే పట్టుకొని దబా దబా దన దంద నా దంద రామన్న కూడా ఉంటాను ఇక బండి కట్టిందంటే వీళ్ళే భయపడతారు అంతే కట్టమనే బండి ఇక కట్టిన కోలే మరి ఎప్పేవి ఒక్కడే కోలే ఆయన కడకేసింది ఒక్కడే ఈ కలవాన్ని చెప్పారు అద్దు కదా ఒక్కడే గదే అది ఒక్కడే కోలేగా మరి దానికి ఒక పని చేద్దాం ఏంటది చీక పడితే ఇంకెత్తండి అది దానికి ఎద్దుకొచ్చి చేను ఏమో ఇంకా గడగడ రాగలుతున్నారు అది ఇంకేమనుకరే అద్దు ఖరాబ్ అయితే కోలేగా అది ఎప్పుడు కొట్టి ఇంకా శాంత ఉన్నది రోజు ఉన్నది అద్దు సరే వస్తానండి నువ్వు నాకెందుకు చిలుకలో ఇద్దరు వెళ్ళాలి నాకు ఇంటికాడ నీకు ఇద్దరు వెళ్ళాలి అద్దాను అంటాను వెనక బయట ఉంచుకున్నా ఆయన గారు వారికి ఇద్దరు ఎట్లా వచ్చినట్టావా అచ్చిరు అచ్చిరు కానీ చెప్తే వీళ్ళకి కూడా వీళ్ళకి ఇందాక తెలియదు వస్తుంది వీళ్ళు లవ్ మ్యారేజ్ బరాబరే కానీ ఆ లవ్ చేసిందని ఆ బాంబుల గడ్డ గుడిసెలు వస్తాను కానీ అక్కడ గుడిసెల కాలక ఆలోచించింది రోజు ఆదరు వాడాలి ఆదర వేసుకుంటాడు ఎవరు ఎరకల మల్లయ్య వాడు ఏం చేసిండు ఆదర వేసుకుని వీళ్ళు పెళ్ళాలు వేసుకొని పోయింది కూర్చొని పని చేస్తుంది సగం బరువు అయిపోయింది ఇద్దరికి దాదాలంటే సరిగ్గా పని చేస్తాడా ఎక్కడికి పోతానంటే ఏకరేక ఏ ఊళ్ళో ఇదే పోతాము ఏక మేము సాగులో కలుస్తలేము నువ్వు తిరగలేదు పోయి పోతాను అయ్యా ఉన్న ప్రాబ్లం ఎక్కడ అదే వదిలి కానీ కష్టలు కొట్టుకుంటా
రామ భగవంత రామ అహంకారం విడిచిపెట్టి ఓంకారం తోటి ఎవరవాడరా అన్న గుళ్ళ గుడి టమార కూడా విజ్ఞాన రూపాయి టమార కూడా అల్లారకు పోవాడా ఇప్పుడు ఎవరవాడా అందులోనే దేవుడు కొండగట్టు అంజన్న మగ భార్యభర్తలు మాత్రమే కాలి పనులు కొట్టుకున్నారు ఇక మనకు ఇక బిడ్డ సంతానం దొరకదు అనుకున్నారు కాలి పనులు కొట్టుకొని ఎక్కువ మరి రంగా అడవిలోన కన్నులో మగవారు చూపు ఒకటే ముందు చూపు పెద్ద పులు చూపు అన్నారు ఆడివారు చూపు లేని చూపు 4 పరగములు ఊదును అన్నారు బల్లెముతున్న కాల 4 పరగములు చూడంగా ఊరు లేని పాడవిలో పాడవిలో శిలాశముడు కనబడుతున్నా ఏమయ్యా గుణమో అరే నీ పెళ్ళను అద్దె పెట్టుకోదాం లాస్ట్ కు కాటి గుర్తి వాళ్ళ మీద వాళ్ళ చూస్తుడు వాళ్ళ నవ్వుడు చూడు పరదామి కార్తీక చూసి నీ భార్య పోతుంది నువ్వేం మనిషిని ఎందుకు పోతావు నేను నమ్ముతాను వీళ్ళిద్దరు లంగరాన్ని తెలుసు నాకు మొదలు గర్వకాడ రోకలి బండి వేసే కాడించలే కూర్చున్నా రోకల్ బండి వేసినావు ఆ రోకల్ బండి ఎవరైనా ఎత్తుకొని పోతారు ఏం చేస్తావు ఇక రోకలి పోయినాక నేను చేసేది ఏమున్నది నా రాసే గింత ఏం మెత్తలు పడ్డరు అని గడంచి అరవ పొంత గప్ప కథ కార్తీకోలా చూస్తాను ఇంటి వేరక అనుకుంటే దగ్గర పెట్టు పుట్టిరాక ఇక డబ్బకాడ వాళ్ళు ఇంట్లో పోలేదు ఇక ఏయ్ బండి కాబట్టి బెంచ్ ఆడదానికి ఇట్లా జంగట్టు నేను ఒక్కటి అన్ననా రెండు అన్ననా అట్లా నీ భార్య అంటది నా భార్య అన్నది ఏ పోరి దేవత కాదే ఏందే సుషి ఏమంటే సుధాకర్ లవ్ అది లవ్ కార్తీక్ లవ్ నువ్వు లవ్వానపురా ఉన్నది కావచ్చు బండి ఎందుకు కాబట్టి ఆడదానికి ఇట్లా బెదిరిస్తే దోస్తుందా నిన్ను వచ్చిందానే నేను ఏడుస్తాను మగల భార్య అయ్యని భార్య రాజా రాజా నీ పిల్లరా అక్కడ చూసిన అనే రాజా వాళ్ళు ఏమంటారు ముగ్గురు కూర్చోరాడా వాళ్ళే త్రిమూర్తులు వాళ్ళని ఎందుకు కావాలని అవన్నీ చేసే పూజ అంతా పోషాలు బాబు చేయి ఆ బిడ్డల కొడుకులు ఇస్తారు ఇంటి మొక్కలు లేచిపోతారు భగవంతుని దగ్గర పోయి భగవంతుడికి పూజ పడితే భగవంతుడే సంతానం ఇస్తలేడు ఆ నరం వాళ్ళ దగ్గర ఉంది బిడ్డ ఓ అన్న వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ పెద్ద పెద్ద లింగాలు ఏమన్నా కట్టవస్తే 3 లీటర్ల పాలు ఉండవు 3 లింగాలు కడుగు దీనికి అడిగేటువంటి కాదు మీకు కాదు నాకేం కట్టం ఎవరు సరే ఎక్కువ పెడతాను మళ్ళీ ఉన్నాడు రవాణా ఉన్నాడు సరే వాళ్ళ సలహా చూస్తున్నారు గట్ల కాదు అక్కడే ఉన్నదే అటో ಸ್ವಲ್ಪ ఇటో ಸ್ವಲ್ಪ మీదో ಸ್ವಲ್ಪ కూడా మెంతవ తల్లి కూడా పది పోసవ తల్లి కూడా కాడలే పాడబడతాయి బతిపోసామ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండదు ఎవడాల గుళ్ళ తెప్పించి బతిపోసామ ఎక్కడ ఉండదు ఓరి అక్కో ఈ ఊళ్ళో పంచాయతీ పోసావరా కూర పోసామది పది పోసామది వారి పిల్ల ఉప్పలమ్మ నువ్వు ఇస్తే వాడు పెద్దేమని చేద్దాం రావా నా పిల్లల సంగతి నీకు ఇంకా అసలే తెలియదు మంచిగా నా పిల్లలు తానం చేయకముందు పోవడం అంటుంటాయి ఓ పిచ్చిరాజ కొడుక తానం చేయముందు పోవడం అనుకుంటారు పొయ్యి కాడ వెళ్ళేది కదా అన్న బట్టలు మశాంతి ఉంటుంది ఇక మొదలు తానం పని పెట్టుకోదు బోనం అంటే నడరాల ఊది ఇచ్చిగా తానం చేసి బోనం వస్తుంది అది నేను తానం చేసి కళ్ళుకుంటూ ఎత్తుకుంటే 4 డప్పులు వచ్చాయి అమ్మవారు బోనం వేస్తుంది ఎవరన్నా పిల్లలు లేనోళ్ళు వరమి అని కొంగు దాపితేనే మొదట్లో బోనం ఆగాలి కానీ ఇక్కడ బయలుదేరితే కొత్త పైన పోషమ్మ కలుగుతా మరి తానే చేయకుండా బోనం ఎత్తుకోకపోతే పోసే తల్లి 1000 గంటల తల్లి పోసే తల్లి చెప్తాదిరా దాని బద్దవతే కట్టబడ్డది శ్రావణం వచ్చిందంటే మొదటి శుక్రవారమే నా బోనం
సరూపరం తెచ్చినట్టుగా ఇవాళ నేను పెడితే తిరువారం నాడు వార పోషవ గారికి రావన్న కూడా పోనాలు అన్ని అదే మొదలు స్నానం చేయకముందు పూలు ఇచ్చేదా పందుకొక్కులు తిరుగుతారు అందరు కొడితే ఎటు కాలిపోతాయి అర్ధగంట గిట్ట వచ్చిన 2 బస్తాలు కొనిపోసి ఓ పిల్లిని రాస్తాను రోజు కొన్ని పట్టుకొస్తాను ఈ పందుకొక్కులు అడ్డు తింటానే ఈ పిల్లేమో కొని తెస్తాను ఇక పోసుకతా రంగు లేదు నాకు పందుకుల కాడికి పోతే అక్కడనే అవధి అంటే అంత దూరాన్ని ఉన్నది ఊరు వందినాడు గుడి వంది కీడెత్తి ఊరు లేచిపోయింది గుడి మాత్రం ఒకటే మిగిలింది అన్ని కులాల పూజ చేసినట్టు మొన్న ఎవడాల ఒక్క కోళ్ళ అంటే 2 కోళ్ళ కట్టుతావు గడగన్నావు కందు మాగా కనకుండా చేసిందే ఈ బామ్మారి భర్తను మర్చిపోయినా సోర్ బామ్మారి అంటావు భర్తనే తెలిసి కూడా నేను భర్తనే ఈయన కెరికాను బామ్మారి ఈయన కెరికాను తెలిసే చెప్తావా కొద్దిగా ఎందుకంటే మానత్త కొడుకును ఏమంటారు మానత్త కొడుకు బావ అవుతాడు మానమా కొడుకు బామ్మరిదే కదా ఇప్పుడు మానమా కొడుకు ఆవిడ కొద్దిగా సౌండ్ ఫ్యూచర్ మేము లేని వాళ్ళం మా అయ్యరాజ కొడుకు ఏం చేసింది కదా బిడ్డ వీడు ఆడైతే నాకు ఇచ్చేది ఉండే కానీ చెప్పరా అట్టే చెప్పుకోరా నువ్వు చెప్పుకోరా కదా ఇక ఎట్లయినా నిన్ను నాకు చేసుకున్నా మరి చేసుకున్నాడు బాగుంది సిల్వా నువ్వు మా ఇంటి బర్రగారు బర్రగారు సరిపెట్టుకున్నావు కదా డాక్టర్ కాదు యాక్టర్ కాదు బర్రగా గిట్ట అవుతుంది అనుకోలే మా అయ్యలాంటి కొడుకు బిడ్డ సర్దిచ్చి రాబోవే అన్నాడు ఇక శరీరం లబ్బరి సెట్లే దేవుడు బర్రాన్ని మా అవి ఊర బర్రాన్ని ఆవు ఊళ్ళో దుడ్డు పట్టుకొని వస్తాను ఏ బర్ర అయితే అంత దూరాన ఉన్నది ఊరు వంది ఊళ్ళో మాత్రం ఒక్కడి పెట్టంగా గరక పోసమందు పొయ్యంగా దోసలు మనం తిట్టంగా ఒక మాట వరకు ఇంత మందిలో ఎవరైనా వస్తే ఎంత మంచి మాట ఉన్నదో మనకెత్తదయ్యా అన్ని గుళ్ళల్లో పుయ్యి వేసిన టాగుల్లో పుయ్యి వేద్దామని ఒక భార్య వరసలు ఇల్లు నన్ను ముట్టుకున్నట్టయితే నీ రోజు బండిలో ఉత్తే సరికాల ఉత్తరాత పిచ్చేస్తుంది అసరాయిట్ రాదు ఆయన వచ్చేవరకు ఫోన్ జంపు చేయాలి
నేను అనుపాలైపోతాను అయితే ఎవరైతే లాస్ట్ ఈ పెంట మీద పోయి దేవుడు ఎక్కమెత్తరా అని గంట గంట సేపు పట్టుకోలే ఆ గుళ్ళ ఉన్న లద్దినెత్తి పోసిల్లమ్మ గుళ్ళ ఉన్న లద్దినెత్తిపోతే మొత్తం అంతా రాత్రిలింగం తేలింది ఆ గుళ్ళ చలికాలం వెళ్ళాక సప్పట్టు దుప్పట్ట ఆ గుడి వేడి అటువంటి మాత్రమే అత్తదులు బాగా ముందుగారికి అత్త కొడుకు 3 అన్నారు గీతలు భద్రాచ ఉత్తరాచడు నిమ్మకాయలు పొన్నకాయలు పెట్టిండు ఇక్కడ పరమ లేకపోతే ప్రాణవందరమ్మ చేసే వదలు ఈ రావణ కూడా చదివినక 20 గుంటల పొలం కొనుక్కుంటా అదే పిల్లలు బతపోయి నీళ్లు పెట్టి బట్టలు గడ్డ మీద వేసి మరుగులో బయట పడినట్టు గదే నా పిల్లలు బయట పట్టేసుకోండి రాప రౌలే నువ్వు ఏం మనిషిరా వడ్లో అయ్యా బియ్యం అవ్వ గడ్డి మాత్రం పక్క పిల్లగారా ఈ చలికి గడ్డి వేస్తూ ఉంటది ఈ గట్టముడికో ఇచ్చే బతికోస ఉన్నట్టు నువ్వు గట్ట చేస్తే మన సంవత్సరానికి ఏంది మళ్ళా సోమవారం దాకున్నాయి కానీ
ఇక చల్లగా వస్తే అక్క పోతుంది ఇక నీ గిట్ట మునిగిపోను ఊకే ఇచ్చలు పడుతుంది నన్ను కూడా పడుతుంది భార్య ఎవరిదో గారు ముక్కొండ బంధవనాథ రక్షక పూజ పవిత్రుడ గంగోదరుడ గవిరుడు వినాయక తండ్రి పరమేశ్వర ఈశ్వర జగదీశ్వర కంఠమాల పాహిమం పరత్మర నీ గంపంత కని నీ నిర్ణయం కనబడతలే నా అందరికి కొడుకుల తోడ బిడ్డ నోడి కట్టిన నా కోడి కట్టవా నానా అటువంటి కొండ మీది భగవంతుడు కోటి మాయల గల్లవాడ భగవంతునికే శృతి ముట్టింది ఎవరిదిరా అన్నం ఉన్నవారుదా అన్నం లేని వారుదా పిల్లలు ఉన్నవారుదా పిల్లలు లేని వారుదా పేదో నిండు ఉన్నోని దొంగలు పడరా ఎవరిదిరా ఒకసారి భగవంతుడు అరిచేది రంజన చూస్తే ఎవరిదో కాకపోయే సుభాద్ర నగర వీరరాజు సుభాద్ర రాజు భార్య తల్లి సుభద్రదేవి కన్న కొడుకు ఉమద్దరాజు భార్య రేఖ శశరేఖ కొడుకు సైతుడు అడవిలగాలని గుళ్ళ పోయే తన భగవంత వాళ్ళ సంతానం అయిపోతే ఈ గుళ్ళ వాళ్ళ పానం పోతే నా గుళ్ళు నీ సుగుళ్ళు కౌసుగుళ్ళు అయితే అనుకున్నాడు భక్తులకు ఎప్పుడైనా దేవుడు దాసుడే మరి భక్తులు లేకపోతే ఆ భగవంతుని విలువ ఉంటుందా ఆ భగవంతుడు లేకపోతే ఈ భక్తుల విలువ ఉంటుందా మరి దేవునితోటే భక్తులతోటే దేవుడు మరి ఈ భక్తులు చేసిన భజన ఆ భగవంతుడు కొట్టి ఇప్పుడే నేను దర్శించిన సంతాన ఫలం చెప్పితే నా గుళ్ళ వాళ్ళ పానం పోతే నా గుళ్ళ వాళ్ళ పానం పోతే నా గుడికి వాళ్ళన్న పూజ చేసడానికి అత్తే ఇలా శేపాలు ఉంటే ఇలా దేవుడు అంటాడు ఉంటే శేపాలే ఉన్నాయి ఇలా దేవుడు ఎక్కడ ఉన్నారు రాని మా అన్నో దుమ్ము అంటారు లోకం భగవంత ఇయ్యాల మాత్రం ఆ లింగముల ప్రత్యక్షమై తల్లి మీద పూనకమై బిడ్డ నీకు అనుకున్న పని అవలైంది కోరుకున్న కోరిక కొంగరవాడ నేను ఒక కళలో అన్న మాట పొడ తెలిపి పరముడు ఎట్లు కావాలనుకున్నాడమ్మా లింగముల ప్రత్యక్షమై లింగముల ప్రత్యక్షమైన భగవంతుడు తల్లి మీద పూనకమైండు మాట్లాడు ఒక భగవంతుని బిడ్డ నీ గర్భవాసం అందా అటువంటి తులం ఒక రమణ ఫలాన్ని కమల ఫలాలు అటువంటి ఇద్దరు పిల్లలు బిడ్డ నీ గర్భవాసం ఒక కొడుకును ఒక బిడ్డను వీడి కోడి కడతాను బిడ్డ అచ్చిన పని అమలైందా అని నేను అప్పుడప్పుడు లేపు పట్టుకు ఆయన తిరిగితోటి ఉన్నాడు ఆయన ఎప్పుడో పన్నాడు ఏ పక్క అతని పక్క వస్తే అడ్డం లేస్తాడు నీకు ఎరుక లేచేరు నాకే నీకు లాగేరుకున్నట్టుగా ఏంటి నీకెందుకు ఇచ్చేది అనిపిస్తలేదు వాడిని సింటాడని 4 ఏళ్ళు అయితే పిక్చర్ వచ్చి తట్టుంది ఓ తెల్లెంటికలో ఉన్న మూసుకొని ఊళ్ళో పని తిరుగుతాడు ఒక ముసలోని పట్టుకొని సింటాను దానికి అవసరం నా మొగని ఎట్లన్నా తెలుసుకుంటా నీకైతే అర్థం ఆరా మేము ఎప్పుడు వారి పిల్లల్ని బుద్ధి అనిపిస్తారు ఉన్న ముగ్గురు ఇద్దరే ఎవరున్నారు ఇంట్లో కొలకొలంగా బుజ్జిగా అంటే బుజ్జి అమ్మ ఓ సింటూ ఏంది మళ్ళా సంచలో బియ్యం కొబ్బరికాయ మనిషి చెద్దరి అంత మందో మంచిలో పట్టుకొని సత్త బయటికి వెళ్ళింది ముగ్గురు పోతారు
నాదా ఏం చేస్తున్నావు నాకు ఈ గుళ్ళె మంచి కలగట్టది కాదే నాశపడదు కళ ఏం కలే నా కళ చెప్తే నువ్వు నీళ్లు తాగావు వీళ్ళు వేసుకో నేను నీళ్లు తాకున్న మధ్య కానీ వీళ్ళు వేసుకోకూడదు వాళ్ళు 12 గంటలకు పక్కా కూర్చుంటారు ఒంటిగంట అయితే ఒక్కరు ఉండరు ఇక. అంతే మరి మనం ఏం తాగా చెప్తాం కా 1 గంట దాకా అవును అయితే మీరు మీరు కూర్చుంటే చెప్పుడే మీరు 12:30 కానుంచి మళ్ళీ ఇటు బయలుదేరుతుంది మళ్ళీ ఏం చెప్తారు బియ్యం